సజీవుడైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభములు. ఈనాటి వాక్య ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈనాటి వాక్య ధ్యానాంశము లూకాసు వార్త 2వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 22వ వచనం నుండి 40వ వచనం వరకు. ఈ రోజు మనం ఆలయంలో రక్షకుని సమర్పణ ఉత్సవాన్ని కొనియాడుచున్నాము. క్రీస్తు జయంతి ఉత్సవం 40 రోజుల క్రితం జరిగింది. ఆ సందర్భంలో రక్షకుడు గొర్రెల కాపరులకు దర్శనమిచ్చాడు. క్రీస్తు సాక్షాత్కార మహోత్సవ సందర్భంలో 3 జ్ఞానులకు దర్శనమిచ్చాడు. దేవాలయంలో రక్షకుని సమర్పణ ఉత్సవ సందర్భంగా సిమియోను అన్నమ్మలకు దర్శనమిచ్చాడు. మొట్టమొదటిసారిగా యేసు ప్రభువు తన తండ్రి ఆలయంలో ప్రవేశించబోతున్నాడు. ఇక మీదట ఆయన మెస్సయ్యాగా దైవకుమారుడిగా అచట పలుమార్లు ప్రదర్శించుకోనున్నాడు. మన రక్షకుడకు యేసు లోకానికి వెలుగై వచ్చాడు. ఈ దినం దివ్య పూజకు ముందు గురువు క్యాండిల్స్ ని ఆశీర్వదించి క్రైస్తవులకు అందిస్తారు. వారు వాటిని వెలిగించి దేవాలయంలో ప్రవేశిస్తారు. ఆ వెలుగు జగతికి జ్యోతి అయిన యేసును సూచిస్తుంది. సిమియోను అన్నమ్మలు ఎంతో కాలం నుండి నిరీక్షణతో విశ్వాసంతో దేవాలయంలో ప్రవేశించి రక్షకుని చూస్తారు. వారు రక్షకునికై వేచి ఉన్నట్లే అన్యజనులు కూడా ఆయన రాకకై ఎదురు చూస్తున్నారు. క్రీస్తు రక్షణ అన్యులకు మార్గమును, నీ ప్రజలకు ఇశ్రాయేలీయులకు మహిమను చేకూర్చు వెలుగు అని లూకాసు వార్త 2వ అధ్యాయము 32లో చెప్పబడింది. ఈ పండుగ రోజు సందర్భంగా క్యాండిల్ ని వెలిగించి మరి యొక్క జ్ఞాన స్నానాన్ని గుర్తు చేసుకుంటున్నాము. జ్ఞాన స్నానం ద్వారా మనము దేవుని బిడ్డలమైనాము, దేవుని జీవాన్ని పొందుకున్నాము. మనం యేసుక్రీస్తును జగతికి జ్యోతిగా ప్రకాశిస్తున్నాడు. కావున క్రీస్తునందు ప్రియులారా, మన విశ్వాసము మన జీవితంలో వెలుగుచున్న ఒత్తి వలె ప్రకాశిస్తూ ఉండాలి. ఈ పండుగ రోజు సందర్భంగా మనం వెలిగించే క్యాండిల్ మన జ్ఞాన స్నానాన్ని గుర్తు చేసుకుంటున్నాము. మన జీవితంలోని అంధకారాన్ని తొలగించుకుంటూ పుణ్యక్రియలను చేస్తూ శాశ్వత వెలుగైన క్రీస్తును చేరటానికి మనం ప్రయాణం సాగించాలి. ఈ క్యాండిల్స్ ని క్రైస్తవులు తమ తమ ఇళ్లకు తీసుకుని వెళ్లి కుటుంబ ప్రార్థనలు జరిగేటప్పుడు, దైవ కార్యాలు జరిగేటప్పుడు వెలిగించాలి. అలాగే కుటుంబ సమస్యలతో సతమతమవుతున్నప్పుడు, వ్యాధి బాధలతో మ్రగ్గుచున్నప్పుడు ఈ క్యాండిల్ ని వెలిగించి ప్రార్థించడం చాలా అవసరం. తరువాత ఒక స్త్రీ శిశువును ప్రసవించిన తరువాత 40 రోజుల పాటు అశుచిని పాటించాలి. ఇది ధర్మశాస్త్రోక్తమైన విధి విధానము. మరియమ్మ గారు కూడా ఒక మానవ మాతృరాలిగా ఆమె అశుచిని బట్టి పాప పరిహార బలిని అర్పించవలసి ఉన్నది. ఆమెకు రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తే. ఈ శుద్ధీకరణ చర్య కాలము గడిచిన పిదప 1 సంవత్సరము ప్రాయము గల గొర్రె పిల్లను కాని, 1 జత గువ్వలను కాని, 2 పావులు పిల్లలను కాని అర్చకునికి అర్పింపవలెను. మరియు యోసేపులు 1 జత గువ్వలను బలిగా అర్పించారు. ఇది వారి పేదరికమును సూచిస్తుంది. ఆ బలులు మరియు యోసేపుల కోసం మాత్రమే. అప్పుడే ఆమె శుద్ధి పొందుతుంది. యేసు బాలుడికి బలిని అర్పించవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన పాప విమోచకుడు, రక్షకుడు, ప్రభువు. యేసు ఎన్నడూ బలిని అర్పించలేదు. ఎందుకంటే ఆయన సర్వ మానవాళి కోసం బలి అయ్యాడు. ఇక దేవాలయంలో ఏం జరిగిందో లూకా గారు రాస్తున్నారు. సిమియోను అను ఒక వృద్ధ ప్రవక్త ఉన్నాడు. ఆయన ఎంతో కాలం నుంచి రక్షకుని రాక కొరకై ఎదురు చూస్తున్నాడు. ఆయన పవిత్రాత్మ చేత నింపబడిన క్రిస్మస్ ప్రవక్త. యేసు బాలుని దేవాలయమునకు తెచ్చినప్పుడు ఆ బాలుని యందు రక్షకుని గుర్తించాడు. నీవు దేవుని రక్షణను చూస్తావు అని దేవుడే సిమియోనికి వాగ్దానం చేశాడు. ఆ బాలుని యందు రక్షకుని గాంచిన సిమియోను, ప్రభు
నీ మాట చొప్పున ఇక ఈ దాసుని సమాధానముగా నిష్క్రమింపనిమ్ము అని పలికాడు. ప్రజలందరి ఎదుట నీవు ఏర్పరిచిన రక్షణను నేను కన్నులారా గాంచితిని అని పలికాడు. తరువాత మరియ యోసేపులను ఆశీర్వదించి తల్లి మరియమ్మతో, అమ్మ, ఇదిగో ఈ బాలుడు ఇజ్రాయేలీల పతనమునకు ఉద్ధరింపునకు కారకుడగును. ఇతడు ఒక వివాదాస్పద గురుతుగా ఉండును. ఒక ఖడ్గము నీ హృదయమునందు దూసుకుని పోవును అని ప్రవచించాడు. అక్కడే ఉన్న అన్నమ్మ ప్రవక్తి యేసును గాంచి దేవునికి వందనములు అర్పించింది. యెరూషలేము విముక్తికై నిరీక్షిస్తున్న వారందరికీ ఆ బాలుని గురించి తెలపసాగింది. తరువాత సిమియోను ఒక మంచి పాట పాడాడు. అది ఎంతో భావగర్భితమైన పాట. ఆయన రక్షకుని ఆత్మ నేత్రాలతో చూస్తున్నాడు. భౌగోళికంగా సిమియోను మారుమూల స్థలంలో ఉన్నప్పటికీ ఆయన నేత్ర దృష్టి భూ దిగంతాల వరకు విస్తరించింది. కావున క్రీస్తునందు ప్రియులారా, క్రైస్తవులమైన మనం కూడా ప్రతిరోజు దేవుణ్ణి దర్శిస్తున్నాం. దేవుని వాక్కు ద్వారా, దివ్య సంస్కారాల ద్వారా, మరీ ముఖ్యముగా దివ్య పూజలో మనం ప్రతిరోజు ప్రభువును దర్శిస్తున్నాం. కాబట్టి మనం కూడా సిమియోను గీతాన్ని పాడుకుంటూ ప్రభుచితమైతే ఈ లోకాన్ని వీడి ఆయనను చేరుకోవటానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేద్దాం. మనం జీవించినా మరణించినా అది క్రీస్తు కొరకే. గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.